ప్రపంచము ఈశ్వరునిదే, త్యాగభావము చేత ఆత్మైక్యమును పొందుము అని చెప్పినటువంటి విషయాన్ని అవగతం చేసుకోకుండా దాని యందు సమర్థత లేని వానికి రెండవ మంత్రం చెబుతూ ఉన్నది, కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్చతగం సమాహాం. శతగం సమాహాం, 100 సంవత్సరములు జీవించడానికి ఇచ్చ ఉన్నట్లయితే అంతవరకు కర్మలు చేయుచునే ఉండవలెను అని ఈ మంత్రం చెప్తున్నదన్నమాట. ఏవం, ఈ ప్రకారముగానే ఉన్నది, అన్యథా ఇంకొక మార్గము లేదు. ఈ ప్రకారముగా చేచూ ఉంటే నా కర్మ లిప్యతే నరే, కర్మలకు బద్ధుడువు కావు, అంటే కర్మ ఫలములకు సంబంధపడవు అని ఒక అర్థం అన్నమాట. అది చెప్తున్నారు. నిత్య నైమిత్తికాదీని కర్మాణి వివిధాని చ అకామం వా సకామం వా కుర్వన్నేవేవ జీవిషేత్తు చెప్తూ ఉన్నారు. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు, ఉపాసనా కర్మలు, ఈ కర్మలన్నీ కూడా సకామం వా, కోరికతోనైనా సరే, అకామం వా, నిష్కామము, కోరిక లేకుండానైనా సరే కర్మలు చేయుచూ ఉండవలెను అని మంత్రం మనకి బోధిస్తూ ఉన్నది. కాబట్టి ఎంతవరకు కర్మలు చేయాలని అడిగితే చెప్తున్నారు, ఎంతవరకు జీవించాలని కోరిక ఉంటున్నదో అంతవరకు ఈ యొక్క నిత్యాది కర్మలు చేయుచునే ఉండవలనని శృతి బోధించుచున్నది. అపి చాహు పర్వతాదేహే కేవలాన్నమయో భవేత్తు అన్న ప్రాణౌ తు వృక్షాదౌ పశ్వాదౌ తౌ మనోపి చ విజ్ఞానంచ మనుష్యేషు విశేషోపలభ్యతే ఆనందస్తి విశేషేణ దేవాదావేవ వీక్ష్యతే. ఎందుకోసరం ఆ కర్మలు చేయాలి, జీవించాలని కోరుకోవాలి అన్నటువంటి మంత్రాన్ని ఎందుకు మనకు నిర్దిస్తున్నారన్న విషయాన్ని ఇప్పుడు చెప్తున్నారు. అపిచాహు పర్వతాదేహే, పర్వతాదులన్నీ కూడా కేవలం అన్నమయ శరీరం, పర్వతాదులు అన్నమయ శరీరం. అన్న ప్రాణవుతూ వృక్షాదు, వృక్షాదులు అన్నము ప్రాణము రెండింటితో కూడిన శరీరములు. పశ్వాదౌ తౌ మనోపిచాం, పశ్వాదుల్లో అన్నము ప్రాణము మనస్సు కూడా ఉన్నదన్నమాట. ఆ విధంగా దేవతలలో ఆనందస్తు విశేషేణం, దేవతలలో సదా ఆనందమే ప్రాప్తం ఉన్నది. ఇక విజ్ఞానంచ మనుష్యేషు విశేషేణ ఉపలభ్యతే, మానవులలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, ఈ 5 కూడా ఉన్నాయి. అందులో విజ్ఞానమయం మనుష్యులలో ఆధిక్యత ఉన్నదన్నమాట. కాబట్టి విజ్ఞానవత్వాత్తు అన్యేభ్య పర్వతాదిభ్య ఉత్తమం. ఈ విజ్ఞానం అనేటువంటిది ఒక మానవుల్లో ఉన్నది కాబట్టి పశుపక్షాదుల కంటే, పర్వత వృక్షాదుల కంటే మానవుడు అత్యంత శ్రేష్ఠుని చెప్పినారు. అందుకే దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అని మనకు చెప్తుంది శాస్త్రం. ఏతత్రయం దుర్లభం. ఎందుకు అంటే మానవ జన్మ అన్ని జన్మల్లోనికి ఉత్తమమైన చెప్పడానికి కారణం ఏమిటంటే మిగతా ఉన్నటువంటి పశుపక్షాదులకు తన స్వభావాన్ని మార్చుకునే యోగ్యత వాటికి లేదు, స్వరూపాన్ని తెలుసుకునే యోగ్యత అసలే లేదు. మానవునకు విజ్ఞానము వలన ఏదో అజ్ఞాన దశలో చేయరాని పనులు చేసినా ఆ విజ్ఞానం ఎప్పుడైతే కలిగిందో ఆ పనుల నుండి విరమించి సుజ్ఞానమైనటువంటి తత్వాన్ని పొందడానికి అవకాశము గల శరీరం ఒక మానవ శరీరమే. అందుకే జంతూనాం నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం తతో విప్రత తస్మాద్వైదిక ధర్మ మార్గపరతాం విద్వత్వమస్మాత్ పరం అని చెప్పుచు ఆత్మానాత్మవేచనం స్వనుభవో బ్రహ్మాత్మన సంస్థితి అని చెప్పుట కారణమైనది. అందుచేత విజ్ఞానవత్వాత్తు, ఆ విజ్ఞానం ఉన్నందువలన ఇది శ్రేష్టం. అందుచేతను న జిఘాంసేత్తు, హాతుమిచ్చ జిఘాంస అన్నమాట. జీవించుటకు
ఇష్టపడమని చెప్పినది కానీ జీవించుటకు ఇష్టపడకూడదని చెప్పలేదు. అందుకనే నరతనం దుర్లభత్వాత్తు, అన్నిటికన్నా ఈ శరీరం దుర్లభం కాబట్టి ఈ శరీరం ఉంటుండగానే ఈ యొక్క కర్మలను ఆచరిస్తుండాలని ఈ యొక్క శృతి మనకి చెప్తుంది. అందుకని చెప్పారు, అహోరాత్ర సంధానం నైరంతర్య వివక్షితం కుర్వన్నేవేహేతి ఏవకారః తమేవార్థం ప్రభాషతే. చెప్తున్నారు అహోరాత్ర సంధానం. ఎప్పుడు ఏ సమయంలో చేయాలంటే చెప్తున్నారు, నైరంతర్య వివక్షితం, నిరంతరము కూడా ఏదో ఒక కర్మని ఆచరిస్తూనే ఉండాలన్నమాట. ఇది పుణ్యకర్మ సకామము కానీ నిష్కామము కానీ ఆ యొక్క ఆచరణ యోగ్యముగా చేయుచునే ఉండాలి. అయితే సకామముగా చేస్తే ఆ యొక్క ఫలం వస్తుంది, నిష్కామముగా చేస్తే ఫలం వస్తుంది, అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఈ రెండింటిలో ఉన్న తేడా ఇది. సకామముగా చేస్తే కేవలం ఫలం వరకే, నిష్కామంగా చేస్తే ఫలము వస్తూ అంతఃకరణ శుద్ధి రూపమైన సిద్ధి కలుగుతుంది. కాబట్టి తద్వారా ఆత్మానాత్మవేచన సామర్థ్యం కలుగుతుంది. తద్వారా అనాత్మ పదార్థాన్ని విడిచిపెట్టి ఆత్మ పదార్థాన్ని స్వీకరించే యోగ్యత కలుగుతుందన్నమాట. అందుచేత అహోరాత్ర సంధానం, ఎల్లప్పుడూ పగలు లేదు రాత్రి లేదు, ఎప్పుడూ కూడా ఆ యొక్క తత్పరత ఉండాలని చెప్తూ ఉన్నారు. త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యమహోరాత్రం స్మర నిత్యమనిత్యతాం అని కూడా ఇది ఒక శాస్త్రం చెప్తూ ఉన్నది. కురు పుణ్యం అహోరాత్రం, పుణ్యం కురు అన్నటువంటి విషయాన్ని. కలిశయానో భవతి, పడుకునేవాడిని కలి అంటారన్నమాట, కలియుగం అని. జిహానా ద్వాపరో భవేత్, నిద్రత్యాగి వాడిని ద్వాపరయుగం అంటారు. త్రేతా తిష్టంచరన్నం, జాగ్రత్త కలిగిన వాడి త్రేతాయుగంలో ఉన్నట్టు చెప్తారు. సత్యం చరేవైతి తథా శృతి, ఈ విధముగా ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క కర్మను ఆచరించిన వాడిని త్రేతాయుగుడు అని చెబుతారన్నమాట. అందుచేత జాయమానో హవై విప్ర రుణవాన్ స్యాత్ త్రిభిర్గుణై యజ్ఞవేద ప్రజారూపై దేవఋషి పితృ సంశ్రితై చెప్తున్నారు. జాయమానో హవై విప్రః రుణవాన్ స్యాత్ త్రిభిర్గుణై, మానవుడు పుట్టినప్పుడే 3 రుణాలతో పుడుతున్నాడట. ఈ రుణాలవి యజ్ఞ వేద ప్రజారూపై, వీటి ద్వారా ఆ రుణాలని తీర్చుకోవాలని చెబుతున్నారు. కాబట్టి పుట్టిన వానికి రుణత్రయం అని చెప్పినారు. అందుకని రుణత్రయం అపాకృత్య అని శాస్త్రం కూడా చెప్పినది. అది దేవ ఋషి పితృ సంశ్రితై అని చెప్పినారు. దేవరుణం, పితృరుణం, ఋషి రుణం. పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ రుణత్రయం ఉంటుందన్నమాట. రుణత్రయం అపాకృత్య మనో నివేశయేత్ అని చెప్పినారు. అందుకని అది ఏ విధంగా తీర్చుకోవాలి? యజ్ఞ ఏగాదులు చేసి దేవరుణాన్ని తీర్చుకోవాలన్నమాట. యజ్ఞము పూజాదులు వీటి ద్వారా దేవరుణం మనకి తీరుతుంది. ఇక వేదం చదివి పురుషోక్తము, శ్రీశోక్తము, మంత్రపుష్పము, నమకము, చమకము ఇత్యాదుల ద్వారా ప్రణవాది దివ్య మంత్రాది జపద్వారా ఋషి రుణం విముక్తవుతుందన్నమాట. ప్రజారూపై సంతాన ఉత్పత్తి ద్వారా పితృరుణం తీరుతుందన్నమాట. అందుకని చెప్పినారు జాయమానో హవై విప్రః, పుట్టినటువంటి వానికి 3 రుణములు ఉంటున్నాయి. కాబట్టి ఈ 3 రుణములు విముక్తి కావడానికి యజ్ఞ వేద సంతాన అని శాస్త్రం చెప్పినది. అనధీత్య ద్విజో వేదాన్, ఎవడైతే ద్విజుడు అనధీత్య వేదాధ్యయనము చేయలేదో, అనుత్పాద్య తథా ఆత్మజాన్, ఎవరైతే పుత్రోత్పాదన లేనివారో, అనిష్ట్వా చైవ యజ్ఞైశ్చ, దేవతలను గూర్చి యజ్ఞములు ఎవడైతే చేయలేదో, మోక్షమిచ్చన్ ప్రజంత్యథా, ఇలాంటి వారు మోక్షం కోసం ప్రయత్నం చేసినా పతితులవుతారట. పతితులగుదురు అంటే ఇక్కడ ఎందుకు చెప్పినారు? అంతఃకరణము శుద్ధి లేని వారు కనుక వీరు పతితులవుదురు. అంతఃకరణ శుద్ధి ఉన్నవాడు ఎప్పుడూ కూడా పతితుడు కాడు.
అందుకనే పుత్రోత్పాదన వేదాధ్యయన దేవతలను గూర్చి యజ్ఞం. ఎందుకంటే యజ్ఞం ఉండాలి. భగవద్గీత కూడా చెప్తుంది మనకి యజ్ఞ విషయమైనమాట. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యే యజ్ఞే ప్రతిష్ఠితం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తితి హయః అఘాయోరింద్రియారామో మోఘం పార్థ సజీవతి అని శాస్త్రం చెప్పినది. అందుకోసం అన్నాద్భవంతి భూతాని, అన్నం వలన ఈ జీవులన్నీ కూడా మనకి పుట్టుచున్నవి. మరి అన్నం ఎలా వస్తుంది? వర్షము వలన మనకు అన్నం కలుగుతుంది. వర్షం ఎలా వస్తుంది? వర్షము యజ్ఞం వలన కలుగుతున్నది. యజ్ఞం ఎలా వచ్చినది? కర్మమునందు పుట్టినది, అంటే వేదము యొక్క కర్మ. కాబట్టి మొట్టమొదటి వేదాధ్యయనం మనం చేసినట్లయితే, దాని యొక్క విషయములన్నీ తెలుసుకున్నట్లయితే, దాని ద్వారా యజ్ఞములు నిర్వహించినట్లయితే, దాని ద్వారా చక్కగా ఈ యజ్ఞ హవిర్భాగములు దేవతలు అందుకొని ఆ దేవతలు మనకి ఎప్పుడూ కూడా సకాలములో వర్షములు పడినట్లు చూస్తారు. అందుకనే చెప్పినారు, దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువః పరస్పరం భావయంతవః అని చెప్పినారు. కాబట్టి పరస్పరం భావయంతః, ఇది ఏవం ప్రవర్తితం చక్రం. ఈ చక్రం ఎప్పుడూ కూడా ఈ మానవలోకంలో ఉంటూనే ఉంటుంది. అందుకని యజ్ఞము, ఆ యజ్ఞం వల్ల వర్షము, ఆ వర్షం వల్ల అన్నము, అన్నం వలన ప్రాణులు. అందుకనే అన్నాద్భవంతి భూతాని అని చెప్పడానికి కారణమైంది. ఈ ప్రకారముగా ఎవరైతే నిర్వర్తిస్తుంటారో అటువంటి వారు అంతఃకరణ శుద్ధి గలవారు అవుతారు. అటువంటి అంతఃకరణ శుద్ధి కలవారే మోక్షం కోసం ప్రయత్నం చేసినట్లయితే వారికి శీఘ్రకాలములో ఆ మోక్షము లభిస్తుందన్నమాట. అందుచేతను ఎవరైతే సాక్షాత్తు అంటే డైరెక్ట్గా ఆ మోక్షాన్ని పొందుటకు శక్తి లేదో వారి కోసం ఈ ద్వితీయ మంత్రం చెప్పబడుచున్నది. అటువంటి సమర్థతని ఆ వేదమాత ఆచార్యుల వారు మనకిచ్చి సదా రక్షించెదరుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం